నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేష రాశి. మేషం అంటేనే రాసుల్లో మొట్టమొదటిది. ప్రథమ స్థానం రాసుల్లో మేషరాశిదే కదండి. అంతేకాదు, మేషరాశిలో ఉండేవారు కూడా తాము ప్రథమ స్థానంలోనే ఉండాలని నిరంతరం కోరుకుంటూ ఉంటారు. తాము ఎప్పుడు నెంబర్ 1 గానే కొనసాగాలని మేషరాశి వారు చాలా ప్రయత్నిస్తూనే ఉంటారు కదండి. అలా మేషరాశి వారు కోరుకున్న నెంబర్ 1 పొజిషన్కి చేరుకోవడానికి చాలా అనుకూలమైన, గొప్ప సానుకూలమైన సమయం ఇప్పుడు ఆసన్నమైంది అంటున్నారు మన గోచార ఫలితాలను తెలియజేసే జ్యోతిష శాస్త్రవేత్తలంతా కూడా. మేషరాశి వారు మీకు ఇప్పుడు అసలు అనుకూలిస్తున్న గ్రహాలు ఏమిటో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారండి. అవి ఏమిటో తెలుసా? శనీశ్వరుడు, ఇంకా చంద్రబలం. శనైశ్వర బలం అలాగే చంద్రబలం అనేది సామాన్యమైనది కాదు. చాలామంది అనుకున్నట్టు శనైశ్వరుడు అంటే నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే ఇస్తాడు అని అనుకుంటారు. కానీ శని ఇచ్చే అద్భుత ఫలితాలు నిజం చెప్పాలంటే నవగ్రహాల్లోనూ ఇంక ఏది కూడా ఇవ్వలేదా అన్నంత అద్భుతమైన ఫలితాలను ఎప్పుడు కూడా శనీశ్వరుడు ఇస్తూనే ఉంటాడు. ముఖ్యంగా మేషరాశి వారికి శనైశ్చర అనుకూలత చాలా ఉంది. ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మేషరాశి వారు చాలా పట్టుదలగా తమ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత శ్రమైనా పడతారు. శనీశ్వరుడికి ఇష్టమైనది ధర్మం. ఆయన ధర్మబద్ధంగా ఉండే వాళ్లను ప్రత్యేకంగా చూస్తాడు. ఏలిని నాటి శని ఉన్నప్పటికీ కూడా ఎవరికైనా సరే వాళ్ళు ధర్మబద్ధమైన జీవితం గనక గడుపుతూ ఉంటే, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగితే కనుక శనీశ్వరుడు ఏలిన నాటి శనిలో కూడా ఎవరికైనా సరే అద్భుతమైన ఫలితాలని ఇస్తాడని జ్యోతిష శాస్త్రవేత్తలంతా ఎప్పుడూ తెలియచేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మేషరాశి వారికి కూడా రాబోయే అతి కొద్ది కాలంలో, ఇంకా చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 72 గంటల్లో అని అనుకోవచ్చు, మీరు ఒక అద్భుతమైన శుభవార్తను వింటారు. ఎందుకంటే శనీశ్వరుడు విద్యలకు అధిపతిగా ఉంటాడు. ఆయనకు విద్యలంటే చాలా ఇష్టం. మీరు గనక విద్యల పట్ల ఆసక్తి కలవారైతే, ఏదైనా విద్యాని అభ్యాసం గనక చేస్తూ ఉంటే, స్తోత్రాలు, పాఠాలు, భగవత్ సంబంధమైన ఏ విద్యను మీరు అభ్యసిస్తూ ఉన్నా, అధ్యయనం చేస్తున్నా, నేర్చుకుంటూ ఉన్నా, ఎవరికైనా నేర్పుతూ ఉన్నా సరే, శనీశ్వరుడు పట్టలేని సంతోషంతో మీకు పట్టపగ్గాలు లేకుండా ప్రథమ స్థానంలో మిమ్మల్ని కూర్చోపెట్టడానికి తన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తాడు. మేషరాశి వారికి నిదానమే ప్రధానం అనుకోవడం స్వభావం కదండి. అలా హాయిగా నిదానంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటూనే వేగవంతమైన ఫలితాలు అందుకోవాలి అంటే దానికి కారణం ఏమిటి అంటే చంద్రబలం. చంద్రబలం అంటే చంద్రుడు మనసుకు అధిపతి కనుక ఆయన అటువంటి ఆత్మవిశ్వాసాన్ని మేషరాశి వారిలో నిండు పున్నమి వలె మెండుగా నింపడం చేత, నిదానమే ప్రధానం అనుకుంటూ శని ప్రభావం చేత మీరు ఒక్కొక్క పని మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా చంద్రుడి యొక్క బలం చేత ఆ పనిలో నైపుణ్యత అనేది పెరుగుతుంది. మీ టాలెంట్ చూపించుకోవడానికి గొప్ప సమయం మీకు ఇప్పుడే నడుస్తోంది కనుక చంద్రబలం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో మీ పనిలో మీరు చూపించే నైపుణ్యం వల్ల మీపై అధికారులను మెప్పించగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క ఆమోదాన్ని పొందుతారు. ప్రతి వారు కూడా మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు. అలా మీరు ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అని అనడానికి కారణం ఏమిటయ్యా అంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన చంద్రబలం. ఎటువంటి శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా మానసికంగా కూడా కొంత స్ట్రగుల్ పడుతున్నామేమో అని అనిపించినప్పటికీ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఏదైనా ఒక విద్యను అభ్యసించడం, అధ్యయనం చేయడం, స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఏదో ఒక ప్రతిరోజు ఒక నియమం పెట్టుకుని ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి. విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము. అంత పెద్దవి చదివే సమయం లేకపోతే చిన్ని చిన్ని శ్లోకాలు, స్తోత్రాలు ఏదైనా సరే భగవంతుడు సంబంధించింది కనుక మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే శనిగ్రహం యొక్క అనుకూలత కూడా అదే విధంగా
పెరుగుతూ వస్తుంది దానితో పాటుగా. ఇక చంద్రబలం ఉండనే ఉన్నది. ఈ 2 బలాలు మీకు జతకూడడం చేత మీరు ఏ ఏ ఫలితాలు పొందాలని అనుకుంటూ నిదానంగా ముందుకు వెళుతున్నారో ఆ ఫలితాలను వేగవంతంగానే అందుకొని మీరు ఆశించినట్లుగానే మేషరాశి వారు ఎప్పటి వలనే నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవుతారు అంటున్నారండి జ్యోతిష శాస్త్రవేత్తలు. ఎప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనుకునే మేషరాశి వారు వారి యొక్క గ్రహాల్లో రాసుల్లోనే మొట్టమొదటి స్థానంలో ఎలాగూ ఉన్నారు. మరి అదే నెంబర్ 1 పొజిషన్ కంటిన్యూ చేయడం కోసం మరి చేయవలసింది ఇంకేమిటి, మరేం పరిహారాలు ఉన్నాయి అని తెలుసుకుందాం. అర్ధాష్టమ కుజుని యొక్క ప్రభావం అనేది ఒకటి ఇప్పుడు నడుస్తుంది కనుక దాని నుండి తప్పించుకొనడానికి మీరు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చక్కగా చేయండి. ఎప్పుడైతే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది నిర్విరామంగా మీరు చేస్తూ ఉంటారో, చేయడానికి కనీసం ప్రయత్నం చేస్తారో, అప్పుడు అర్ధాష్టమ కుజుని యొక్క దోషం కూడా తొలగిపోతూ ఉంటుంది. దానికి సులభమైన ఒక నామోచ్చారణ పెద్దవారు గురువులు చెప్పి ఉన్నారు. శరవణభవ 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 పాహిమాం, శరవణభవ 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 రక్షమాం అనుకుంటూ మీరు మనసులో నిరంతరం ఇదే నామాన్ని కనుక జపిస్తూ వెళితే కుజగ్రహం యొక్క దోషం మేషరాశి వారికి సంపూర్ణంగా తొలగిపోతుంది. ఆ కుజుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. తద్వారా మీరు ఎప్పటి వలనే నెంబర్ 1 పొజిషన్లోనే కొనసాగుతారు. ఏదేమైనప్పటికీ ఎటువంటి గ్రహాలు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మీకు చంద్రబలం అనేది, అలాగే శనీశ్వరుడు లాభంలో ఉండడం అనేది గొప్పగా యోగించే అంశాలు కనుక వాటిని మాత్రం దృష్టిలో పెట్టుకోండి, మర్చిపోకండి. కాన్ఫిడెంట్గా మీ ప్రయత్నాలు మీరు చేస్తూనే ముందుకు వెళ్ళండి. మేషరాశి వారు మీరు ఎప్పుడు నెంబర్ 1గానే కొనసాగుతారండి. ఇది ఎప్పుడు మర్చిపోకండి. మీరు మర్చిపోయినా మిమ్మల్ని కనిపెట్టుకున్న ఆ గ్రహాలన్నీ కూడా, అలాగే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు వెన్నంటి ఉంటూనే ఉంటుంది కనుక మేషరాశి వారు ఇక రాబోయే కాలాన్ని మరింత సుగమం చేసుకోవడానికి దైవారాధన మాత్రం ఏ ఒక్కరోజు కూడా మానకుండా చేసుకుంటూనే ఉండండి. మర్చిపోరు కదండి. శరవణభవ 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 పాహిమాం, శరవణభవ 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 రక్షమాం అంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి చక్కగా ఆరాధించండి. గొప్ప ఫలితాలను యోగాలను పొందండి. ఈ ఒక్క పరిష్కారం చాలండి. ఇది అతి చిన్న పరిహారం కూడా. ఎందుకంటే నామోపాయం అంటారు దీన్ని. నామోచ్చరణ అనే ఉపాయం కన్నా మించింది వేరేదీ లేదు అనే పెద్దల మాటను అనుసరించి మీరు ఈ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి. తత్ఫలితంగా మీరు గొప్ప గ్రహ అనుకూలతను పొందుతారు. ఇక ఇటువంటి మంచి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి గాను మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దానికన్నా ముందు లైక్ చేయండి. మీ కామెంట్స్ మాకు తెలియచేయండి.